నిన్న ఎండు రొయ్యల కర్రీ సూపర్ ఉందమ్మా. అసలు నువ్వు తినవు కదా, నేను వాసన ఆ వాసనకే నాకు తినబుద్ధి కాదు, కానీ నిన్న వాసన వచ్చిందా? రాలే, కానీ చాలా టేస్టీ ఉంది. రైస్ కూడా మనం తగ్గించి కొర్రలు, జొన్నలు, రాగులు, సద్దలు అట్లా అవి ఎక్కువ తిన్నాం. వెనకట తినేవాళ్ళు, ఇప్పుడేమో మళ్ళీ సేమ్ వెనకటి వాటికి వచ్చేసిండ్రు. మధ్యలో అవి అన్నీ చెప్తే చిచి ఓల్డ్ ఫ్యాషన్ అంటుండే కదా. సో కానీ నిన్న అది బాగుందమ్మా. గోధుమ అన్నం కూడా ఉడకబెట్టుకొని అందులో కలుపుకొని తింటే కూడా బాగుంటుంది అంట కదా. బాగుంది. తోటకూరలో కూడా ఒకప్పుడు నువ్వు ఎండు రొయ్యలు వేసేదానివి కదా పెళ్ళైన కొత్తలు. నేను అసలు తినకపోతుండే. వేస్తా తోటకూరలలో చూద్దాం, అది దోసకాయలల్లా, బీరకాయలల్లా వేయచ్చు. నా పెళ్ళైన కొత్తలో అంటే సండే రోజు ఏమైనా కర్రీ మటన్ చికెన్ మిగిలింది అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కూరగాయల్లో కలిపి వేసేదన్నమాట. నాకు అస్సలు అట్లా తినబుద్ది కాదు. మటన్ తింటే మటనే తినాలి, కర్రీస్ తింటే కర్రీసే తినాలి. కానీ అత్తమ్మ అవి రెండు మిక్స్ చేసి వేసేది. బట్ అట్లా కూడా కొంచెం ఫ్లేవర్ వస్తుంది అని చాలా ఫ్లేవర్ వస్తుంది. ఆ తినని కూరలు కూడా నీ సువాసన ఉందని తినేస్తారు. అది కాకుండా కొంచెం అందరికి సర్దడం ఎందుకు కష్టం కాబట్టి ఇందులో వేస్తే అందరు తింటారు అని చెప్పేసి అట్లా అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పటివన్నీ మళ్ళీ ఫుడ్ ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తున్నాం. అది మంచిదే కదండి. సో ఎండు రొయ్యలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు మా అత్తమ్మ చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చూడండి, బాగుంటుంది. చలో మరి.